గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనము మరి ఎన్ స్లిట్ డిఫ్రాక్షన్, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మరి మీకు సింగిల్ స్లిట్ గురించి మరి కంప్లీట్ డెరివేషన్ చేసామండి. అండ్ డబుల్ స్లిట్ కూడా డెరివేషన్ చేసాము. ఇవాళ మనం ఎన్ స్లిట్ గురించి చేయాలంటున్నాం. అదే ఎన్ స్లిట్ అని అంటే మరి ఇంకొక పేరుతో కూడా ఉందండి. అదేంటో చెప్పండి మీరు. గ్రేటింగ్ అని అంటాం. ఓకేనా? సో గ్రేటింగ్ అన్నా ఎన్ స్లిట్ అన్నా ఒకటే కాబట్టి ఇప్పుడు మనం ఆ గ్రేటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక గ్లాస్ పీస్ తీసుకోండి. గ్లాస్ పీస్ని నేను ఏం చేశానంటే నెంబర్ ఆఫ్ పీసెస్గా డివైడ్ చేశానండి. ఎట్లా చేశానండి? గ్లాస్ పీస్ తీసుకొని నెంబర్ ఆఫ్ పీసెస్గా డివైడ్ చేశాను. ఎప్పుడైతే నేను నెంబర్ ఆఫ్ పీసెస్గా డివైడ్ చేశానో సో మనకి ఏమవుతుంది, ఇది గ్లాస్ పీసు సో నెంబర్ ఆఫ్ స్లిట్స్గా తయారవుతుంది. అంటే ఒక గ్లాస్ పీస్ తీసుకొని ఏం చేశానంటే బ్రేక్ చేసి మళ్ళీ అతికేయడం అన్నట్టు. అది పాసిబుల్ కాదు కాబట్టి మనం గ్లాస్ పీస్ తీసుకుని దాని మీద నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేస్తున్నాం. ఇలా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా డ్రా చేయడం వల్ల ఇదొక స్లిట్, ఇదొక స్లిట్, ఇదొక స్లిట్. ఇది సింగిల్ స్లిట్ అంటాము, డబుల్ స్లిట్, ఇంకొక స్లిట్, ఓకే 3 స్లిట్స్, 4 స్లిట్స్. అట్లా మనం ఎన్ని స్లిట్స్ అయితే పెడతామో అది మనం సమ్ ఎన్ స్లిట్స్ అని అంటాం. ఎన్ని స్లిట్స్ అంటామండి? ఎన్ స్లిట్స్ అని అంటాం. చూడండి నేను ఎన్ని స్లిట్స్ వేస్తున్నాను ఇక్కడ. సో ఎన్ స్లిట్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా పిల్లలు? సో ఎన్ స్లిట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఎన్ స్లిట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఇది సో డిఫ్రాక్షన్ అయ్యి లైట్ ఇక్కడి నుంచి నేను లైట్ వేసానండి. ఇది లైట్ ఇండికేట్ చేయడానికి, ఎందుకంటే వేవ్ ఫ్రంట్ కదా మనకి. సో వేవ్ ఫ్రంట్ నుంచి మనకు వస్తున్నట్టు సోర్స్ ఇక్కడ యాడో ఉంది. సో ఇక్కడ నుంచి మనకి లైట్ వచ్చేసి వేవ్ ఫ్రంట్ లాగా డివైడ్ అయిపోయి ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఒక కాన్వెక్స్ లెన్స్ మీద పడి ఓకే సో ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఆ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతే మనం ఎలా వేసుకోవాలండి? సో స్క్రీన్ వేసుకుంటా నేను ఇక్కడ. స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అనుకుందాం. సో ఇవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతున్నాయి. సో స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఇది మిడిల్ పాయింట్ మనకి. ఇది మిడిల్ పాయింట్ ఏమందాం మనం? ఇది P0 అందాం. సో మిడిల్ పాయింట్ని P0 అందాం. ఓకే, ఒక P1 పొజిషన్ దగ్గర మనకి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ సెంటర్ పాయింట్లో చూడండి, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కరెక్ట్గా క్లియర్గా వేస్తున్నాను. ఓకే ఓకే, ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి ఏమవుతుందంటే లైట్ ఇలా వచ్చేసి సో కొంచెం బెండ్ అయిపోయి ఇలా P1 పాయింట్ దగ్గర, ఒక P1 పాయింట్ దగ్గర మనకి సో ఇక్కడ డిఫ్రాక్ట్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇలా వచ్చేసి కొంచెం బెండ్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనకి ఇట్లా వచ్చేసి ఓకే, ఈ పాయింట్ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఇది. సో ఇది మిడిల్ పాయింట్లో నుంచి ఓకే, ప్రతి ఒక్క పాయింట్ మిడిల్ పాయింట్లో నుంచి P1 దగ్గర డిఫ్రాక్ట్ అవుతున్నాయి. ఓకే, P1 దగ్గర డిఫ్రాక్ట్ అయినాయండి. అంటే ప్రతి ఒక్క పాయింట్ P1 దగ్గర డిఫ్రాక్ట్. ఈ P1 అనే పాయింట్ మరి డార్క్ బ్రైటా ఏంటి, ఏం సంగతి అనేది మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం సో డిఫ్రాక్షన్ గురించి స్టడీ చేసాం కాబట్టి దీని డెరివేషన్ కూడా చేసుకుందాం. డెరివేషన్ కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ స్లిట్లో డెరివేషన్ ఇది. ఇప్పుడు ఎన్ స్లిట్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇంతకుముందు ఏం చేసామంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇంతకుముందు ఇది ఒక తీసుకొని ఇట్లా ఒకటి స్లిట్ తీసుకొని ఇది ఒక స్లిట్ తీసుకున్నాను. చూడండి, ఇది ఒక స్లిట్ తీసుకొని ఇక్కడి నుంచి అంటే ఒక లెన్స్ ఇక్కడ వేసామనుకోండి, ఈ లెన్స్ ఇక్కడి నుంచి మనకి ఇలా వచ్చి సో మనకి ఇలా డిఫ్రాక్ట్ అవుతుంటుంది స్క్రీన్ మీద, అంతే కదా. సో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేసి సో ఇది ఇలా డిఫ్రాక్ట్ అవుతుంది. అంటే రెండు పొజిషన్లలో ఇది మొత్తం మన స్లిట్ని ఈ అనుకుంటాం. సింగిల్ స్లిట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో మనం ఇది పాత్ డిఫరెన్స్ ల్యాండా మనకి, అవునా? సో ఇది స్లిట్ మనకి, ఇది పాత డిఫరెన్స్ ల్యాండా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ సెంటర్ పాయింట్ నుంచి లైన్ వేసుకుంటూ వచ్చాము మనం. ఈ పాయింట్ నేను లైన్ వేసాను, ఇది ఈ పాయింట్ని నేను లైన్ వేసాను. చూడండి, ప్రతి పాయింట్ని అట్లనే తీసాను నేను. అంటే ఒక సెంటర్ పాయింట్ నుంచి లైన్ తీసుకుంటూ వచ్చాను నేను. ఓకేనా? సో పైన కింద వేస్తే కన్ఫ్యూజ్ అవుతారంటే, పైన కింద కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అంటే ఇది మొత్తం ఈ అయినప్పుడు మీ సెంటర్ పాయింట్ నుంచి తీసాను కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? E/2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? E/2 అవుతుంది, అంతే కదండి. సో ఇది మొత్తం ఈయన అయినప్పుడు ఈ డిస్టెన్స్ మొత్తం E/2 అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది E/2 అవుతుంది. E/2 మరి ఈ ఒపాక్ డిస్టెన్స్ అనేది D అవుతుంది. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి E/2 అవుతుంది. ఓకే, నేను చెప్పాను నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉండడమే గ్రేటింగ్ అంటాం మనం. నెంబర్ ఆఫ్ స్లిట్ అంటే ఈ నెంబర్ ఆఫ్ స్లిట్ నుంచి డైఫ్రాక్ట్ అయ్యి ఒక P1 పాయింట్ దగ్గర మనకి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇస్తుందండి. P1 పాయింట్ దగ్గర డిఫ్రాక్షన్ పాయింట్ ఇస్తుంది మనకి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం
ఇక్కడ ఒక స్లిట్ నుంచి ఇంకొక స్లిట్కి అంటే ఈ పాయింట్ నుంచి మళ్ళీ నేను ఇది ఒపాక్ పాయింట్ కదా, మళ్ళీ ఇక్కడ నేను ఇంకొకటి తీసుకున్నానండి స్లిట్, రైట్. ఇంకొక స్లిట్ తీసుకున్నాను. ఇంకొక స్లిట్ తీసుకుంటే మరి ఎలా ఉంటుంది ఇంకొక స్లిట్లో ఈ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే, నేను ఈ పాయింట్ అబ్జర్వ్ చేసాను అనుకోండి, ఇదొక E/2 మనకి, ఇదొక E/2, ఇదొక E/2, E/2 వస్తుంది మనకి, ఇది E/2. ఓకేనా. సో ఇది E/2 మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది E/2. ఓకే, ఇది అనేది డి వేరే కలర్తో రాస్తానండి. ఇది డి, ఇది E/2. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే రెండు స్లిట్ల మధ్యలో నేను అబ్జర్వ్ చేసినట్లయితే రెండు స్లిట్ల మధ్యలో అంటే నాకు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడ వేసాను కదా, మళ్ళీ ఈ పాయింట్ నుంచి నేను గ్రాఫ్ వేసాను అనుకుంటే దీన్నే జూమ్ చేసేస్తున్నా, అంతే, ఏం లేదు. ఓకే, ఇదే పాయింట్ అనుకున్నాం అనుకోండి, అంటే రెండు పాయింట్స్ మధ్యలో తీసుకున్నాను నేను. ఈ రెండు పాయింట్స్ మధ్యలో తీసుకొని నేను సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ మధ్యలో డిస్టెన్స్ చూసాను అనుకుంటే ఇది E/2, ఇది E/2, అవునా కదా, ఇది E/2, ఇది డిస్టెన్స్ డి ప్లస్ ఇది E/2. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది E/2, ఇది డి, ఇది E/2. ఇప్పుడు ఎంత వస్తుందండి, దీన్నే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటాం. దీన్నే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే ఈ పాయింట్నే నేను ఇక్కడ వేసాను అన్నట్టు. వేస్తే ఇప్పుడు ఏమవుతుంది, E/2 ఏమవుతుంది, 2E/2 అవుతుంది, 2E/2 అవుతుంది ప్లస్ డి అవుతుంది. 2E/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, E ప్లస్ డి. ఈ E ప్లస్ డినే మనం ఏమంటామంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటాం. ఓకే, గ్రేటింగ్ ఎలిమెంట్ అంటాం, గ్రేటింగ్ ఎలిమెంట్. ఓకేనా పిల్లలు. సో గ్రేటింగ్ ఎలిమెంట్ ఇప్పుడు అర్థమైపోయింది. గ్రేటింగ్ ఎలిమెంట్ వచ్చింది, E ప్లస్ డి ఎలా వచ్చింది అనేది, E ప్లస్ డి వచ్చేసింది మనకి. అంటే ఇప్పుడు మనం పాత్ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, పాత్ డిఫరెన్స్ కావాలి కదా మనకి, సో సైన్ తీటా కావాలి. E/2 మనం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వేయకుండా మనం ఏం చేస్తామంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం ఇక్కడ వరకు, అవునా. ఇక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి పాత్ డిఫరెన్స్ మెజర్ చేద్దాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ గ్రేటింగ్ ఎలిమెంట్ అన్నాం కాబట్టి దిస్ ఈజ్ ద కాల్డ్ పాత్ డిఫరెన్స్. సో దిస్ ఈజ్ ద యాంగిల్, ఎంతో కొంత తీటా యాంగిల్ తీసుకుందాం కాబట్టి తీటా యాంగిల్ తీసుకుందాం, అదే కదా. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వేసేసి చూడండి, ఇక్కడ ఎంత చిన్నగా కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను జూమ్ చేయగానే అలా వేరే విధంగా కనబడుతుంది, అంతేకన్నా. తీటా ఈజ్ ద యాంగిల్ ఇక్కడ మనకి, ఇది లాంబ్డా మనకి పాత్ డిఫరెన్స్. సో ఈ లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలిసిన విషయం. ఈ లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ తీటా తీసుకోవాలి మనం. ఓకే, సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ పాత్ డిఫరెన్స్ లాంబ్డా, ఓకే, పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై ఆపోజిట్ బై, సో మనకి సో ఏంది ఆపోజిట్ బై హైపోతెనట్ కదా. హైపోతెనట్లో ఏముందండి, హైపోతెనట్లో మనకి E ప్లస్ డి ఉంది. సో E ప్లస్ డి ఉంది, E ప్లస్ డి. ఓకే, ఇది మనకి పాత్ డిఫరెన్స్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు సో E ప్లస్ డి సైన్ తీటా. అర్థమైన పాత్ డిఫరెన్స్ ఎట్లా వచ్చింది అనేది, E ప్లస్ డి సైన్ తీటా వచ్చేసిందండి. ఇది మనకు పాత్ డిఫరెన్స్. లాంబ్డా అంటే ఏంటి, పాత్ డిఫరెన్స్, PATH, పాత్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్. ఓకే, నేను ఫేజ్ డిఫరెన్స్లో కనుక కన్వర్ట్ చేయాలంటే, మనకు తెలుసు మన విషయం, ఫేజ్ డిఫరెన్స్లో కనుక కన్వర్ట్ చేయాలంటే, ఫేజ్ డిఫరెన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి, ఫార్ములా ఏంటి, 2π/λ. గుర్తుపెట్టుకోవాలి, ఇది మీరు రివర్స్ చేయొద్దు ఎప్పుడైనా. 2π/λ కిందకు వచ్చిందంటే అది ఫేజ్ డిఫరెన్స్, ఇది ఈ సైడ్ ఉన్నట్టు మనకి, ఇంటూ పాత్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ మనకి. ఓకేనా, పాత్ డిఫరెన్స్. నో ఇంకే ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ. సో పాత్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ, E ప్లస్ డి సైన్ తీటా, E ప్లస్ డి సైన్ తీటా వచ్చింది మనకి. ఓకేనా, ఇది మనకి ఫేజ్ డిఫరెన్స్. సో దీన్ని ఏమనుకుందాం అంటే 2β అనుకుందాం. 2β అని ఎందుకు అనుకోవాలి, బీటా అనుకోవచ్చు కదా సార్. ఆల్ఫా మనకి πE/λ సైన్ తీటా అనుకుందాం, మనకు గుర్తుందో లేదా మీకు. సో నేను ఆల్ఫా అనుకుంటే, ఆల్ఫాని ఏమనుకున్నాం ఇంతకుముందు డెరివేషన్లో, మనం πE సైన్ తీటా బై లాంబ్డా అనుకున్నాం. సో ఇది అదే విధంగా కనబడుతుంది. బీటా అనుకుంటే ఎట్లా, అందుకని 2β టర్మ్స్లో తీసుకుందాము. ఇప్పుడు బీటా అనుకుంటే, బీటా 2λ 2π/λ. సో లాంబ్డా, సో E ప్లస్ డి సైన్ తీటా. ఓకేనా, E ప్లస్ డి సైన్ తీటా అండి. ఇది మనకు వచ్చింది 2β అనుకున్న ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, 2 ప్లస్ డి సైన్ తీటా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడి నుంచి మనం బీటా రాయండి.
బీటా అంటే ఏంటి ఇక్కడ నుంచి. సో ఇమాజిన్ మనం బీటా అనుకుంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయినా కూడా పై లాంబ్డా ఏ ప్లస్ ఈ ప్లస్ డి సైన్ తీటా అంటే డెరివేషన్లోకి వచ్చేసాం మనం. ఓకేనా. సో ఇప్పుడు పాత డిఫరెన్స్ వచ్చింది, ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసింది మనకి. ఓకే, పాత డిఫరెన్స్ వచ్చింది, ఫేజ్ డిఫరెన్స్ వచ్చింది. ఇది మనం యూజ్ చేస్తాం, మనం డెరివేషన్లో ముందు ఇంకా యూజ్ చేస్తామండి. ఇది ఇక్కడ వరకు వచ్చేసింది మనం. ఓకేనా, క్లియర్ అనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎన్ని వేవ్స్ ఉన్నాయి మన దగ్గర? నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా వేవ్స్ ఉన్నాయి, అంతేనా? చాలా వేవ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఎన్ని ఉంటాయండి అంటే ఒక మనకి గ్రేటింగ్లో మన ల్యాబొరేటరీలో ఉపయోగించే చిన్న గ్లాస్ పీస్లో సో 2500 లైన్స్ పర్ ఇంచ్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 2500 లైన్స్ అంటే ఇంచెస్, సారీ స్లిట్స్ పర్ ఇంచ్ ఉంటాయి. 1 ఇంచులో అంటే ఇంత ఇంచు, ఇంతలో మనకి ఎన్ని వేలు ఉంటాయి? 2500 ఉంటాయి. మేబీ 3000 ఉండొచ్చు, మేబీ 1500 ఉండొచ్చు. సో డిఫరెంట్ స్లిట్స్ ఉంటాయి మనకి. ఓకేనా. అంటే డిఫరెంట్ మనకి ఇప్పుడు ఎన్ని వేవ్స్ ఉన్నట్టు? 2500 వేవ్స్ మనకి ఇట్లా వెళ్తున్నట్టు మనం వేవ్స్ అయిపోయి సూపర్ ఇంపోజ్ అయిపోయి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ మనకు వస్తుంది మనకి. ఓకేనా. అంటే ఇన్ని వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ని మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇన్ని వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి మనం? సో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక మెథడ్ని వాడాం, మనం వెక్టారికల్ మెథడ్ని వాడాం. అదే వెక్టారికల్ మెథడ్ని వాడదాం. ఫస్ట్ మీరు ఇంతవరకు మీకు స్క్రీన్ షాట్ తీసుకొని చేసేసుకోండి మీరు. నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాను ఈ ఫిగర్ నుంచి? ఈ ఫిగర్ నుంచి నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఒకటి పాత డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాను, అక్కడి నుంచి ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బీటా అని కన్సిడర్ చేసుకున్నాను. 2 బీటా అని కన్సిడర్ చేసుకుని బీటా వాల్యూ ఒకసారి తీసాను అంతే. ఆ 2 బీటా అని కన్సిడర్ చేసి ఈక్వేషన్ నెంబర్ 1 పెట్టేశానండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమొద్దాం, ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ డిఫరెంట్ వేవ్స్ వల్ల వెక్టారికల్గా ఎలా వస్తుంది అనేది మెజర్ చేద్దామండి. మెజర్ చేసి రిజల్టెంట్ ఫైనల్ ఇంటెన్సిటీ, ఇక్కడ ఇంటెన్సిటీ ఏముంటుంది ఇంటెన్సిటీ ఈక్వేషన్, ఆ ఇంటెన్సిటీ ఈక్వేషన్ ఇక్కడ రాద్దాం పిల్లలు మనం. ఓకేనా. జస్ట్ నేను ఎరేజ్ చేస్తున్నాను బోర్డు. ఇప్పుడు మనం సో ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఒక డయాగ్రామ్ వేసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎట్లా అంటే మనం ఎట్లయితే మనకి డబుల్ స్లిట్ చేసామో అదే విధంగా. ఒకటి ఇది ఫస్ట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్. ఓకేనా. ఇది సెకండ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్. ఇది థర్డ్ వేవ్ యొక్క అంటే థర్డ్ స్లిట్ నుంచి వచ్చిన వేవ్ యొక్క యాంప్లిట్యూడ్. ఇది ఫోర్త్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్. చూడండి. సో దీనికి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇటు సైడ్ వెళ్ళాలి, కానీ ఇటు సైడ్ టర్న్ అయిపోయింది మనకి, అవునా. సో ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలి, ఇప్పుడు ఇది ఇటు సైడ్ వెళ్ళాలి. ఓకే, ఇది ఇటు సైడ్ వెళ్ళాలి, ఇట్లా టర్న్ అవుతుంటుంది. సో మనం ఎంత యాంగిల్తో మూవ్ అవుతున్నాం అంటే 2 బీటా యాంగిల్తో మూవ్ అవుతున్నాం. ఓకే, మనకి దీని యాంప్లిట్యూడ్ తెలుసు అండి. మనకి ఎంత తెలుసు? మనకి సింగిల్ స్లిట్ ప్రకారము ఏ సైన్ ఆల్ఫా బై సో సైన్ ఆల్ఫా ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అనేది మనకి ఇది మన సింగిల్ స్లిట్ నుంచి ఒక్కొక్క దాని అంటే దీని యొక్క యాంప్లిట్యూడ్ ఇంతే ఉంటుంది, దీని యాంప్లిట్యూడ్ ఇంతే ఉంటుంది, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఇంతే ఉంటుంది, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఉంటుంది. మనం ఒక లైన్ ఇలా వేసామనుకోండి, ద రిజల్టెంట్ ఆర్ అనేది రేడియస్ వచ్చేస్తుంది. ఒక స్పియర్ లాగా కన్సిడర్ చేసామనుకోండి, ఒక పాయింట్ నుంచి మీరు దీన్ని డ్రా చేశారనుకోండి, ఇది ఒక పాయింట్ కన్సిడర్ చేయండి ఎక్కడో కార్నర్లో. ఓకే, ఈ పాయింట్ నుంచి మీరు ఇట్లా వేవ్స్ వేసుకుంటూ వచ్చారు, ఇట్లా కన్సిడర్ దీన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా ఒక పాయింట్ నుంచి ఇట్లా యాడ్ చేస్తున్నారు చూడండి, ఈ పాయింట్ నుంచి ఇట్లా మనకు వస్తుంది. ఇప్పుడు మనం కన్సిడర్ చేయడం ఈజీ. మనకి ఇక్కడైతే యాంగిల్ ఎంత ఉంటుంది? ప్రతిదానిది 2 బీటా యాంగిల్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 2 బీటా యాంగిల్ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక ఆరిజన్ ఓ అనుకుందాం, ఇది మొత్తం రేడియస్ అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఒక నేమ్స్ తీసుకొని మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఇదొకటి ఎం అనుకుందాం, ఇక్కడ దీనిది ఇక్కడ P1 అనుకుందాం అనుకుండా వాల్యూ దీన్ని P2 అందాం, దీన్ని P3 అందాం, అదేవిధంగా అండ్ సో ఆన్ లైక్ దిస్ ఇట్లా వెళ్తూ ఉంటే మనకి P4 అనుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ చిన్న దాన్ని నేను కన్సిడర్ చేస్తున్నా అంటే ఇది ఫస్ట్ దాన్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ దాన్ని నేను ఇక్కడ విడిగా నేను డయాగ్రామ్ వేస్తున్నా అండి. అబ్జర్వ్ చేయండి, విడిగా డయాగ్రామ్ చేస్తున్నాను. ఇక్కడ బుక్స్లలో మీకు ఏ బుక్ చూసినా అంత పెద్దగా ఎక్స్పాన్షన్ సరిగా ఉండదు, ఎక్స్ప్లెనేషన్ సరిగా ఉండదు. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారంటే మీరు ఈ ఎక్స్పాన్షన్ ఈజీగా చేయొచ్చు. డెరివేషన్ పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇది చాలా లెంతీగా అనిపిస్తుంటుంది కానీ చాలా టైం టేకను. కాకపోతే ఏంటంటే ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఒక్కసారి అర్థమైపోతాయి మనకి. ఓకే, ఇది ఓ అనే పాయింట్ నుంచి తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ మనకు ఒక ట్రయాంగిల్ లాగా తీసుకున్నాను. దీన్ని ఒక ఎస్ అనుకుందాం మనం.
ఓకేనా. ఏదో ఒక వర్డ్ ఎస్, ఏదో ఒక లెటర్ తీసుకోవచ్చు. పర్టికులర్గా నేను MP1S అని తీసుకోవాలి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి మీరు. ఓకేనా. నేను ఒక బీటా అనుకున్నాను, యాంగిల్ బీటా, ఎందుకంటే రెండు యాంగిల్స్ మనం కలిపి 2 బీటా కదా, ఇక్కడ 2 బీటా అనుకుందాం మనం. రైట్, క్లియర్ మనకి. సో ఇది మనకు తెలుసు, ఈ వాల్యూ తెలుసు మనకి, ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా, ఏ సైన్ ఆల్ఫా, ఇది మొత్తం కలిపి ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా, అవునా. సో ఇది రాయాల్సిన అవసరం లేదు, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒకదాని నుంచి ఏం చేస్తాను అంటే సైన్ బీటా క్యాలిక్యులేట్ చేద్దామండి. సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ అట్ సైడ్ ఉంది కదా, ఆపోజిట్ బై హైపోతెనట్, ఆపోజిట్ బై హైపోతెనట్. మనం ఏం చేద్దాం ఇక్కడ, ఆపోజిట్ ఏం చేస్తామంటే, ఆపోజిట్ అంటే ఎంఎస్ ఉంది మనకి, ఆపోజిట్ వచ్చేసి ఎంఎస్ ఉంది. హైపోతెనట్ అంటే ఇది ఓఎం అనేది హైపోతెనట్ మనకి, ఒక ఆపోజిట్ బై హైపోతెనట్ వచ్చేసింది మనకి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మన ఇంకేం చేద్దామండి. సో ఇటు నుంచి ఎంఎస్ ఓకే, ఎంఎస్ని ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎంఎస్ అంటే మనం మొత్తం కన్సిడర్ చేయాలి కాబట్టి ఈ ఎంఎస్ని డబల్ అయిపోతుంది, 2MS అని రాసుకోవచ్చు కదా. MP1 గురించి రాయాలనుకుంటే మనం, ఓకే, MP1 ఈజ్ ఈక్వల్స్ టు 2MS అని రాసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం ప్లేస్ తీసుకొని ఇక్కడ నేను MP1 అని ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ MS, ఓకేనా. సో MP1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ MS, డబల్ ఆఫ్ MS అన్నట్టు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో MP1లో మనం ఈ సైన్ OM వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, లేకపోతే MS వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. MS ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి OM సైన్ బీటా, ఈ ఓఎంలు గీఎంలు అన్నీ తీసేద్దామండి తర్వాత. సో నిమ్మలంగా తీసేసుకుంటూ వస్తాం, ఎందుకంటే ఈ ఎంఎస్లు ఓఎంలు మనకు అవసరం లేదు ఏమి. సో MP1లో సబ్స్టిట్యూట్ చేస్తాం, నాకు మొత్తం కావాలి కాబట్టి MP1 యాంప్లిట్యూడ్. సో మనకు 2 ఇంటూ సో MS వాల్యూ ఎంత వచ్చిందండి, MS వాల్యూ ఓఎం సైన్ బీటా వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి ఓఎం సైన్ బీటా వచ్చేసింది మనకి. సో ఇంకా ఏమైనా చేంజెస్ చేయవచ్చా మనం, ఓకే. ఇది ఒక సింగిల్, మన ఏం తీసుకుంటాం మనం, ఒక సింగిల్ వేవ్కు మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. రైట్, క్లియర్ కనిపింది పిల్లలు, ఒక సింగిల్ గురించి. అదే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ వేవ్స్ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని 1 ప్లేస్లో 2 అవుతుంది, సెకండ్ది, థర్డ్ అయితే 3 అవుతుంది, 4 అయితే 4 అవుతుంది, 5 అయితే 5 అవుతుంది. అక్కడే కూడా సైన్ బీటా అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడితే సైన్ బీటా, దీని గురించి రెండింటి గురించి మాట్లాడితే సైన్ 2 బీటా, అట్లానే ఇంకా 3 బీటా, 4 బీటా అండ్ సో ఆన్ లైక్ దట్. ఎన్ని అవుతాయంటే N బీటాలు కూడా అవుతాయి, అంతే కదా. మనం ఇప్పుడు నేనేం చేస్తానంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్ వేవ్ గురించి మాట్లాడితే, దిస్ ఈక్వేషన్ ఈజ్ మల్టిపుల్ వేవ్ గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా. సో OM, సో సేమ్ సైన్ ఏం చేశానంటే యాంగిల్ని సైన్ N బీటా అనుకున్నానండి, సైన్ N బీటా అనుకుంటా, లైట్గా కనబడుతుంది కొంచెం, ఓకే. దీన్ని సైన్ N బీటా అనుకున్నాను నేను. ఇంకొక ఇంక తీసుకుంటాను, సైన్ N బీటా వచ్చేసింది ఇక్కడ మనకి, ఓకే. సైన్ N బీటా వచ్చేసింది, అంతే కదా. ఇదేంటిది ఈక్వేషన్ అంటే, సో మల్టిపుల్ వేవ్స్ గురించి మాట్లాడుతున్నాను, అంటే నంబర్ ఆఫ్ స్లిట్స్, ఓకే, నంబర్ ఆఫ్ స్లిట్స్ గురించి మాట్లాడుతున్నాను. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకే నేను డిఫరెంట్ కలర్ మెయింటైన్ చేశాను, నేను నంబర్ ఆఫ్ స్లిట్ గురించి మాట్లాడాను, ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఓఎం వాల్యూని ఇక్కడ నుంచి కూడా సబ్స్టిట్యూట్ చేయవచ్చు కదా మనకి. మనం ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఓఎం వాల్యూ వచ్చేసి ఇక్కడ ఓఎం వాల్యూ పెట్టేద్దాం. ఓఎం వాల్యూ వచ్చేసి ఓఎం ఇక్కడ పెట్టేసి మొత్తాన్ని తీసుకెళ్దామండి. MP1 బై సో 2 ఇంటూ ఏమొస్తుంది, MP1 బై 2 ఇంటూ సైన్ థీటా, 2 సైన్ బీటా అని రాసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇచ్చేద్దామండి. ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాం మనం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాం. ఈ రెడ్ కూడా అయిపోయిందండి. సో ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం మనం ఇది, రైట్, క్లియర్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3, రైట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఓకే. సబ్స్టిట్యూట్ ఇక్కడే రాద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 4 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3, అంటే మనకి మొత్తం
మొత్తం వేవ్స్ వల్ల వచ్చినటువంటి యాంప్లిట్యూడ్ కావాలి కాబట్టి దాని గురించి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. ఎంపిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతట 2 ఇంటూ ఓఎం వాల్యూ ఎంత మనకి, ఓఎం వాల్యూ వచ్చేసి MP1 బై 2 sin బీటా ఇంటూ sin n బీటా. కొంచెం క్లారిటీగా రాద్దాం దీన్ని కొంచెం క్లారిటీగా రాస్తే, ఇక్కడ రాస్తున్నా చూడండి క్లారిటీగా. సో నేను ఇక్కడ క్లారిటీగా రాస్తే ఎంపిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, కొంచెం క్లారిటీగా రాస్తున్నానండి, 2MPN 2MP1 ఇంటూ sin n బీటా బై sin n బీటా, ఓకే, బై sin n బీటా బై, ఇది sin బీటా ఇక్కడ తీసుకొచ్చాను, కింద ఏముందండి 2 sin బీటా ఉంది. అచ్చా 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం, ఎందుకు 2 ప్రతిసారి రాయడం, ఇక్కడ 2 తీసేయండి, ఇక్కడ 2 తీసేస్తే MP1 బై sin 2 క్యాన్సిల్ అవుతే కింద ఏం మిగిలింది మనకి, sin బీటా మిగిలింది, sin బీటా మిగిలింది. MP1 ఏం చెప్పాను ఇందాక నేను, చూడండి MP1 ఏముంది మనకి, ఇదే కదా సింగిల్ స్లిట్ వల్ల మనకి యాంప్లిట్యూడే కదా, ఏ sin ఆల్ఫా బై ఆల్ఫా పెట్టేయండి మరిగా. సో ఎంపిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, MP1 అంటే ఏంటి, ఏ sin ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ ఇది ఒక టర్మ్ వచ్చేసింది, ఇది పక్కన ఇంకో టర్మ్స్ వచ్చేసిందండి, ఏంటది sin n బీటా బై, సో sin బీటా. అచ్చా ఇదంతా ఏంటండి, ఇదంతా ఏంటిది, ఎంపిఎన్ అంటే మొత్తం యాంప్లిట్యూడ్ వచ్చేసిందండి, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వచ్చేసిందంటమా. సో దేంతో ఇండికేట్ చేస్తాం జనరల్గా మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని, మనం గుర్తెచ్చుకోండి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఎట్లా చేసాం మనం. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వచ్చేసి క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం, అంటే దీన్ని రిప్లేస్ చేసి ఏం పెడతాం మనం, క్యాపిటల్ ఆర్ పెట్టేసేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ sin ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ sin n బీటా బై sin బీటా. ఓకే, ఇదేనా, అర్థమైందా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అసలుకి ఇంటెన్సిటీ కావాలి. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్, మనకు అర్థమైంది, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. ఓకే, సో దెన్ ఇక్కడి నుంచి రాద్దామండి, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాసుకుంటూ వస్తాను నేను. సో intensity is equals to, that is nothing but r square is equals to, what is this, మనకి a sin alpha by alpha whole square into sin n beta by beta sin n beta whole square. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ మొత్తం డెరివేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇచ్చేద్దామండి. ఇది మొత్తం మనకి డెరివేషన్లో చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం, 5 అనుకుందాం. 4 ఆల్రెడీ అనుకున్నాం కదా, 5 అనుకుందాం ఈక్వేషన్ నెంబర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీని నుంచే మనం ఈక్వేషన్ చేస్తాం. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటూ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం డెరివేషన్ మ్యాక్సిమా కండిషన్, మినిమా కండిషన్ చూద్దామండి. మరి దీన్ని అరేంజ్ చేసుకున్నా, మరి దీన్ని మీరు అరేంజ్ చేసే ముందు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి పిల్లలు, అరేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమా కండిషన్ రాద్దామండి. నేను ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమా అని అంటున్నాను. ఏమంటున్నా అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా అంటున్నాను. ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమా అని రాస్తే, సో ప్రిన్సిపల్ మ్యాక్సిమా గురించి చేద్దాం. ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఆర్ సెంట్రల్ మ్యాక్సిమా అని అంటాం. మనకి దీన్ని కూడా సెంట్రల్ మ్యాక్సిమా అని అంటాం. సెంట్రల్ మ్యాక్సిమా మనకు తెలిసిందే, మనం సింగిల్ స్ట్రిట్లో డబుల్ స్ట్రిట్లో ఎలా మనం డయాగ్రామ్స్ వేసామనేది. సో దీంట్లో చేంజెస్ ఏమొస్తాయని మనం అబ్జర్వ్ చేద్దాం. సో డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది కదా మనకి. ఓకే, ఇలా వచ్చేసి ఇలా డాంపింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమా అని అంటాం. సెంటర్ వన్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అని అంటాం. చలో, ఇప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మనం ఈక్వేషన్ రాసి దాని కండిషన్ ఎలా ఉంటుందని చెక్ చేద్దాం. కానీ ప్రతిసారి మనం ఇది చూసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ వల్ల వచ్చింది మనకి, ఇదేమో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వల్ల వస్తుంది. ఇంట్లో రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా, సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. ఇప్పుడు చూద్దాం, ఎప్పుడు ఈ కండిషన్లో ఎప్పుడు మనకి మ్యాక్సిమా అవుతుంది అని అంటే, ఇంటెన్సిటీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం కింద డినామినేటర్ 0 అవుతుందో అప్పుడు ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది. డినామినేటర్లో ఏముంది, ఇదే కాన్స్టెంట్ అనుకోండి, ఇది డినామినేటర్లో ఏముంది, సైన్ బీటా ఉంది.
సైన్ బీటా వాల్యూ 0 కనుక అవుతే ఓకే ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ అవుతే ఇది మ్యాక్సిమం కండిషన్ అవుతుంది. అంతేనా పిల్లలు? ఇక్కడ రాసుకుందామండి. ఎప్పుడైతే మనకి ఐ వాల్యూ మ్యాక్సిమం రావాలి, ఐ వాల్యూ మ్యాక్సిమం కావాలి అని అంటే మనకి ఏం కావాలండి? సైన్ బీటా అనేది 0 కావాలి. సైన్ బీటా అనేది 0 కావాలి. సైన్ బీటా 0 అయినప్పుడు ఏమవుతుంది? బీటాలో ఇప్పుడు మనకి సైన్లో మనకి 0 ఎప్పుడు వస్తుంది? సైన్ 0 అయితే 0 వస్తుంది. అంతేనా? సైన్ 0 అయితే 0 వచ్చేస్తుంది. సైన్ పై అయితే 0 వచ్చేస్తుంది. సైన్ 2π అయితే 0 వస్తుంది. సైన్ 3π అయితే 0 వస్తుంది. అండ్ సో ఆన్ లైక్ దట్. సైన్ nπ అయితే 0 వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సైన్ క్యాన్సిల్ చేస్తే మనకి బీటా వాల్యూస్ ఏమొస్తుంది డైరెక్ట్గా? సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ వాల్యూ మనం nπ అనేది వచ్చేస్తుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ లైక్ దిస్. దిస్ ఇస్ ద కండిషన్ అన్నట్టు. ఓకే, సో మనం n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ లైక్ దిస్. ఇలా మనకి కండిషన్ వచ్చేస్తుంది మనకి. బీటా ఈజ్ ఈక్వల్స్ టు nπ. ఇప్పుడు బీటా అంటే ఇందాక ఏమో రాసాం కదా, నేను చెప్పాను, నేను అక్కడే గుర్తుపెట్టుకోనని చెప్పాను నేను. బీటా అంటే ఏదో రాయమని చెప్పాను కదా, సో అది మనం రాద్దామండి ఇక్కడ. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటది వాల్యూ చెప్పండి మనకి, ఒకసారి గుర్తుపెట్టుకుని చెప్పండి. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో మీరు గుర్తుపెట్టుకుంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు పై, బీటా ఈజ్ ఈక్వల్స్ టు పై ఈ ప్లస్ డి సైన్ థీటా బై లాంబ్డా. అంతేనా? ఇదేనా అండి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది? లాంబ్డా వచ్చేసి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు బీటా వాల్యూ వస్తుంది మనకి nπ వచ్చేసింది. nπ ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి మనకి? ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా మిగిలింది. ఈ n లాంబ్డాని అటు తీసుకెళ్ళండి, లాంబ్డా వచ్చేసింది. ఇది మనకు ఒక ఈక్వేషన్ వచ్చిందండి. ఇందాక మనం 5 తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి 6th ఈక్వేషన్, ఇది వచ్చేసి 7th ఈక్వేషన్. అంటే మ్యాక్సిమాకి మనకి ఏమొచ్చింది? సో మ్యాక్సిమాకి మనం ఏం తీసుకుంటాం? బీటా అనేది వాల్యూ వచ్చింది, దానికి మ్యాక్సిమా ఈక్వేషన్ కండిషన్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏంటి లిమిట్ తీసుకుంటాం. ఎందుకు లిమిట్ తీసుకోవాలి? సో ఇక్కడ అంటే ఎల్ హాస్పిటల్ రూల్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? సపోజ్ మనం సైన్ బీటా కూడా 0 అయింది అనుకోండి ఈ ఈక్వేషన్లో. ఓకే, మనకి ఎందుకంటే ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోయింది అనుకోండి. ఈ సైన్ బీటా 0 అయితే ఇది 0/0 అనేది అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని ఏం చేయాలంటే, సో మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, లిమిట్ అప్లై చేయాలి. దేనికి లిమిట్ అప్లై చేయాలి? మనం ఆ ఈక్వేషన్కి లిమిట్ అప్లై చేయాలి. ఇది ఎట్లయినా కాన్స్టెంటే అండి. సో మిగిలింది ఏంటి? సైన్ n బీటా బై n, సైన్ బీటా అనేది మనకి మిగతా మిగిలిందని, దానికి మనం లిమిట్స్ అప్లై చేద్దాము. లిమిట్, ఓకే, సో లిమిట్ బీటా టెంగ్స్ టు ఎంత వాల్యూ పోతుంది మనకి? +or-nπ. ఇది +or-nπ దేనికి పెట్టాలి మనం అనేది మనం ఇక్కడ వేద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ d/db బీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ లోపల తీసుకెళ్దాం. సైన్ స్క్వేర్ n బీటా బై, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ d/dt db బీటా టర్మ్స్లో చేద్దాం. d బీటా, సో సైన్ స్క్వేర్ బీటా. ఓకే, దీనికి ఎల్ హాస్పిటల్ రూల్ అంటాం. ఏమంటారు దీన్ని? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ ఎందుకు అప్లై చేయాల్సి వచ్చింది మనం అంటే, ఈ రెండు కూడా అన్డిఫైన్డ్ కాబట్టి. ఇప్పుడు సైన్ బీటా 0 కనుక తీసుకుంటే 0/0 అనేది అన్డిఫైన్డ్ కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి మనం. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసినప్పుడు మనం, సో ఇక్కడ n ముందుకు వస్తుందండి. సైన్ nπ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి కాస్ n బీటా. ఓకే, n బీటా. ఓకే, ఇక్కడ కాస్ n బీటా, కాస్ బీటా వచ్చేస్తుంది. సైన్ బీటా యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి కాస్ బీటా అవుతుంది. ఇప్పుడు +or-nπ కనుక మనకు అబ్జర్వేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకుంటున్నాడు? 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా ఏమైనా తీసుకుంటున్నాడు మనకి. సో 0 పెట్టామనుకోండి, cos 0 ఏమవుతుంది? 1 అయిపోతుంది. ఇక్కడ 1 అయిపోతుంది. అంటే మన ఈ వాల్యూ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే N × 1 అవుతుంది. ఇక్కడ కూడా 1 అవుతుంది. అట్లే పై పెట్టండి, 2π పెట్టండి, 3π పెట్టండి, ఏమైనా పెట్టండి, 1 అయిపోతుంది. అంటే మొత్తం వాల్యూ 1 అయిపోయింది. ఓకేనా? మొత్తం వాల్యూ 1 అయిపోయిందండి. అంటే మన ఇంటెన్సిటీ ఈక్వేషన్ కనుక రాస్తే ఏమవుతుంది? ఇక్కడ a sin α బై
సో ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మొత్తం ప్లేస్లో ఏం పెట్టవచ్చు, ఎన్ పెట్టుకోవచ్చు కదా, ఎన్ హోల్ స్క్వేర్. ఇది మనం ఇంటెన్సిటీ ఈక్వేషన్ సెంట్రల్ మ్యాక్సిమాకి రాశానండి. సెంట్రల్ మ్యాక్సిమాకి రాశాను. నేను ఒక 1 hour మొత్తం డెరివేషన్ రికార్డ్ చేసిన తర్వాత అది ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోయి రికార్డ్ అవ్వలేదండి. అందుకే నేను ఎరేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది దీనికి డెరివేషన్. ఓకేనా, యూట్యూబర్స్ బాధలు ఇవే మనకి. ఓకే, చలో అండి, ఇక్కడ వరకు అయితే డెరివేషన్ చేసేసాను ప్రిన్సిపల్ మ్యాక్సిమాది. ఇప్పుడు మినిమాకి వచ్చేద్దామండి. సో మినిమా గురించి మాట్లాడదాం. సో మినిమా గురించి మాట్లాడితే మినిమా ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు. ఈ క్వశ్చన్లో సైన్ ఎన్బి అనేది 0 అవ్వాలి. అంటే మినిమా అంటే ఇంటెన్సిటీ అనేది మనకి 0 అయిపోవాలి. ఇంటెన్సిటీ 0 అని అంటే అర్థం ఏంటి, సైన్ ఎన్బి వాల్యూ మనకి 0 అయిపోవాలి. అసలు ఎన్ బీటా వాల్యూ, బీటా వాల్యూ 0 అయిపోవాలండి. సో ఎన్ బీటా 0 అంటే ఎప్పుడు అవుతుంది, సైన్లో 0 ఎప్పుడు అవుతుంది చెప్పండి. ఒకటి మనకి 0 అయినప్పుడు, సైన్ 0 అయినప్పుడు మనకి, సో ఇంకొకటి పై అయినప్పుడు, ఇంకొకటి 2π అయినప్పుడు, అండ్ సో ఆన్ లైక్ దాట్. ఎన్ అయినప్పుడు, ఎన్ పై అయినప్పుడు మనకి ఆ విధంగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎన్ పైన రాసుకున్నాం కాబట్టి ఎం పైన రాసుకుందాం. ఎం పై అయినప్పుడు అలా వస్తుంది మనకి. సో ఈ సైన్ కనుక క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి మనకి అని అంటే, సో ఈ వాల్యూని రాసుకుందామండి. ఎన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత, ఎం పై అనేది ఫైనల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి, కండిషన్ మనకి. ఓకేనా, సో ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు ఎం వాల్యూ ఏం పెట్టొచ్చు మనం, ఎన్ వాల్యూ 0 పెట్టొచ్చా, అర్థం చేసుకోండి. ఎం వాల్యూ 0 పెట్టొచ్చా, 0 కనుక పెట్టామనుకోండి, 0 పెట్టడానికి మొత్తం 0 అయిపోతుంది, బీటా వాల్యూ 0 అయిపోతుంది, ఎన్ వాల్యూ కూడా 0. అంటే ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా కూడా మరి ఎం వాల్యూ 0 అయిపోయింది కదా. అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమా అవ్వదు కదా, అంటే 0 రాదు కదా, ఇక్కడ 0 రాదు. అదే ఎం వాల్యూ ఎన్ పెట్టానుకోండి, ఎన్ పై అవుతుంది, ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, బీటా వాల్యూ పై అవుతుంది. పై కూడా మనకి ప్రిన్సిపల్ మ్యాక్సిమాలో ఉందండి, కాబట్టి ఎన్ కూడా రాదు. 2n రావచ్చా, అది కూడా రాదు. 3n రావచ్చా, అది కూడా రాదు. అండ్ సో ఆన్, అవి కూడా రావు. ఇవంటే ఇవి రానివి అన్నట్టు మన కండిషన్లో, ఇవి మనకి రానివి. మరి వచ్చే ఏంటి అని అంటే, సో ఇది తీసేసి వచ్చే ఏం పెట్టామంటే 0 రాదు కాబట్టి మిగతా అన్ని వచ్చేస్తుంది. అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అండ్ సో ఆన్. ఎన్ రాకముందు అంటే n-1 రావచ్చు. అంటే మినిమాస్ ఎన్ని ఉంటాయి మన దగ్గర, సో మ్యాక్సిమాస్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం కనుక ఎన్ ఉంటే, n ఈజ్ ఈక్వల్స్ 5 అనుకున్నాం అనుకోండి, 1 ఉంటే మినిమాసు n-1 ఉండాలి. n-1 అంటే ఎన్ని ఉండాలండి, 4 ఉండాలి మన దగ్గర, 4 ఉండాలి. ఓకేనా, సో క్లియర్ అయిపోయింది మనకి. సో మ్యాక్సిమాస్, మినిమాస్. ఓకే, మన గ్రాఫ్లో మనకి సింగిల్ స్లిట్ గ్రాఫ్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, సింగిల్ స్లిట్ గ్రాఫ్ ఇలా ఉంటుంది మనకి, సింగిల్ స్లిట్ గ్రాఫ్. ఓకేనా, సో సింగిల్ డిఫ్రాక్షన్ గ్రాఫ్ ఇట్లా. ఓకే, ఇది గ్రాఫ్ ఉంటే మనకి ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ఓకే, సో ఇది మినిమాస్ ఇక్కడ ఉన్నాయి, అంటే ఇవి 4 రావాలి, 1 1 2 3 4 రావాలి. కానీ ఈ గ్రాఫ్ ఇలా ఉండదు, ఎందుకంటే మనకి ఇంటర్ఫిరెన్స్ కూడా వచ్చింది కాబట్టి గ్రాఫ్లో కొంచెం చేంజెస్ వస్తాయి కాబట్టి అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం సెకండరీ మ్యాక్సిమాకి వచ్చేద్దామండి. సెకండరీ మ్యాక్సిమా డెరివేషన్ ఇంపార్టెంట్ మనకి. సెకండరీ, సో మ్యాక్సిమా డెరివేషన్ అంటే, సో మ్యాక్సిమాస్ సేమ్ ఇంటెన్సిటీ ఉండవు. ఓకే, దాని తర్వాత తగ్గిపోతాయి, డిఫరెన్షియేషన్ కంబైండ్ అయిపోయి. సో ఎట్లా తగ్గిపోతాయి అనేది సెకండరీ మ్యాక్సిమా గురించి మాట్లాడుకుందాం. సెకండరీ మ్యాక్సిమా మీకు కావాలంటే, ఓకే, ఇక్కడ మరి సెకండరీ మ్యాక్సిమా వెళ్ళక ముందు ఒకటి మర్చిపోయాను నేను. ఇక్కడ బీటా వాల్యూ పెట్టండి. ఇక్కడ దీని ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది మనకి. సో ఎన్ ఇంటూ బీటా వాల్యూ చెప్పండి. సో ఇక్కడ పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై ల్యాండా, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎం పై. ఇది ఒకటి మనం రాసుకోవచ్చు. మనం ఈ పై కనుక క్యాన్సిల్ అయిపోతే దీని ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎన్, ఓకే, ఈ ప్లస్ డి, ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ల్యాండా తీసుకెళ్తే ఎం ల్యాండా. ఈ ఈక్వేషన్ అండి, ఇది కూడా మనం ఎగ్జామ్లో రాయాలి మనం. ఓకే, నేను కొంచెం ఒకటి రాయడం మర్చిపోయాను, ఎందుకంటే సెకండ్ టైం వీడియో చేస్తున్నా కదా, కొంచెం ఎట్లయినా ఫ్రస్ట్రేటెడ్లో ఉంటాం. ఓకే, సో ఇది మన ఈక్వేషన్. ఇప్పుడు సెకండరీ మ్యాక్సిమాకి వచ్చేద్దామండి. సెకండరీ మ్యాక్సిమం మనకి కావాలి అని అంటే, సో మనం ఏం చేయాలి, అదే ఇంటెన్సిటీని మనం అదే ఇంటెన్సిటీ ఈక్వేషన్ని మనం అబ్జర్వ్, ఎవ్రీ టైం మనం అదే ఇంటెన్సిటీ ఈక్వేషన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు బీటా
ఈక్వల్ టు 0 చేద్దాం. చేస్తే మనకి సెకండరీ మ్యాక్సిమా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? సో దీన్ని మన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేద్దాము. సో di/d బీటా. సో మనం ఐ కనుక చేస్తే ఇది మొత్తం కాన్స్టెంట్ కదా, దీన్ని పక్కన పెట్టుకుందామండి, పెద్దగా ఒరిగేది ఏం లేదు. సో దీన్ని ఈక్వేట్ చేసి 0కి చేయాలి. దీన్ని ఈక్వేట్ చేసి ఫస్ట్ 0 అని రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేట్ చేసి 0 చేయాలి. సో మనం ఇది di/d బీటా. సో ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు మనం. ఓకేనా? సో ఇది sin n బీటా బై sin బీటా హోల్ స్క్వేర్ ఇంటూ d/d బీటా. సో దీనికి చేద్దాం d/d బీటా. సో ఇది మనకి కాన్స్టెంట్ కాబట్టి పెద్దగా అవసరం లేదు. మనం ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఇది మొత్తం 0 బై సంథింగ్ అయితే 0 అయిపోతుంది. ఓకే, దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ మనకి. d/d బీటా ఆఫ్ మనం స్క్వేర్ని కూడా లోపల తీసుకుపోదామండి. లేదంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసి దాని తర్వాత మనం స్క్వేర్ కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎట్లా అయినా మనం చేసుకోవచ్చు అండి. సో లేదా స్క్వేర్ తీసుకుపోయి చేద్దాం. ఓకే, చేసుకోవచ్చు. చేద్దామండి. రైట్, చలో. sin స్క్వేర్ బీటా దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నా. కొంచెం ఇది అరేంజ్ చేసుకున్నా అండి. కొంచెం ఈ ఫ్యాక్టర్ని ఎరేంజ్ చేసుకుంటానండి. ఇక్కడ అరేంజ్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. కొంచెం పార్ట్ని అటు కొంచెం కంటిన్యూ చేసి నిమ్మలంగా అరేంజ్ చేసుకుంటూ పోదాం. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సపరేట్ చేస్తే సో ఇది యూవీ మెథడ్ కనబడుతుంది కదా. యూవీ మెథడ్ చెప్పండి మీరు ఎలా ఉంటుందనేది. యూవీ మెథడ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ రాస్తున్న చూడండి. యూవీ మెథడ్ ఇది యూ, ఇది వి అనుకోండి. సో మనకి v ఇంటూ du/dx, ఓకే, మైనస్ vu ఇంటూ dv/dx బై వి స్క్వేర్. ఇది యూవీ మెథడ్ అండి. దీని ప్రకారం అక్కడ రాస్తున్నా చూడండి ఎలా చేయాలనేది. ఓకేనా? సో మనకి v అంటే ఏంటి, ఇది కిందిది సేమ్ పెట్టమంటున్నాడు. అంటే sin స్క్వేర్, ఇప్పుడు నేను ఇది ఫ్యాక్టర్ని సేమ్ పెడుతున్నా అండి. సో sin స్క్వేర్ దేని పెడుతున్నా, సేమ్ ఫ్యాక్టర్ని బీటా అని సేమ్ పెడుతున్నా. ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ చేయమంటున్నాడు. స్క్వేర్లో ఉంది కాబట్టి 2 ముందుకు వస్తుంది. 2 sin n బీటా. సో sin n బీటా యొక్క డిఫరెన్షియేషన్ cos n బీటా. ఇది ఇంటూ పెట్టుకుంటున్నాం, cos n బీటా. మళ్ళీ ఈ బీటాకు ముందర ఏముందో అది ముందుకు వచ్చేస్తుంది n. సో ఇది దీని ఫ్యాక్టర్, అంటే ఈ ఫ్యాక్టర్ చేశాను. ఈ ఫ్యాక్టర్ వచ్చేసింది మొత్తం నాకు. ఈ మైనస్ కింద పెట్టానండి, జాగ్రత్తగా అబ్జర్వ్, ప్లేస్ లేదు కాబట్టి అది చేస్తున్నాను. యూ అంటే ఏంటి మనకి, యూ అంటే ఈ ఫ్యాక్టర్ అంటే sin స్క్వేర్ n బీటా ఇంటూ, సో v యొక్క డిఫరెన్షియేషన్ అంటే 2 sin బీటా ఇంటూ కాస్ బీటా. సైన్ బీటా యొక్క డిఫరెన్షియేషన్ కాస్ బీటా బై వి స్క్వేర్ అంటే ఆల్రెడీ సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి sin పవర్ 4 రావాలి. sin పవర్ 4 ఇంటూ బీటా. ఓకే, అర్థమైందా, క్లియర్ అయిందా? ఇక్కడి నుంచి చేసుకుంటూ వచ్చాను. ఈ 0 ఇటు సైడ్ ఉంది మనకి. ఓకే, సో మీరు ఇక్కడి నుంచి ఏదో ఒకటి కామన్ తీయవచ్చు కదా. కామన్ తీయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి sin స్క్వేర్ బీటా ఉంది. ఇక్కడ దీంట్లో కూడా sin బీటా ఉంది. ఇక్కడ sin nb ఉంది. ఇక్కడ కూడా sin nb ఉంది. మరి ఇదంతా కామన్ తీయవచ్చు కదా. కామన్ తీసి పెట్టేద్దాం. సో ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. మరి కామన్ తీయండి. 2 ఏంది కామన్ తీద్దాం, sin బీటా కామన్ తీద్దాం. ఓకే, sin n బీటా కూడా ఉందట కామన్ చేయడానికి. ఓకే, ఈ కామన్ తీసిన ఫ్యాక్టర్ అడ్డు పెట్టేసి మిగతాది రాస్తున్నాం. ఈ sin స్క్వేర్లో 1 sin బీటా వస్తే ఇంకో sin బీటా ఇక్కడ మిగిలిపోతుంది మనకి. sin బీటా మిగిలిపోయింది. ఓకే, సో ఇక్కడ sin n బీటా బయటకు వచ్చేసిందండి. మిగతా మిగిలింది ఏంటి, cos n బీటా ఇంటూ n. అర్థమైందా? ఇక్కడ ఈ ఫ్యాక్టర్లో ఇవి తీసేసాను. మైనస్ ఇక్కడ నుంచి ఒక sin n బీటా వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి sin బీటా బయటకు వచ్చేసింది, 2 కూడా బయటకు వచ్చేసింది. మిగతా ఏంటి, కాస్ బీటా మిగిలిందండి. ఇంత సింపుల్గా అయిపోయింది చూడండి. సో ఇది sin పవర్ 4 ఇంటూ బీటా. ఈ sin పవర్ 4లో ఈ sin బీటా కట్ అయిపోయింది. ఓకే, సో మిగతా మిగిలింది ఏంటండి, సో ఇది ఎంత 0 కదా, 0కు ఆపోజిట్లో ఉంది కదా. ఇది మొత్తం నేను క్లియర్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీస్తే
కొంచెం ముందరికి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? సో నేను ఇది అరేంజ్ చేసుకుంటున్నా అండి, తొందరగా అయిపోతుంది డెరివేషన్ మనకి. కొంచెం నేను ఇది అరేంజ్ చేసుకొని సో ఇక్కడ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం ఇది అరేంజ్ చేస్తున్నారు చూడండి, ఇది అరేంజ్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు నేను చూడండి చేస్తున్నాను. ఇప్పుడు ఇది జీరో లోపల అంటే జీరో కింద ఈ మొత్తం ఫ్యాక్టర్ని జీరో కింద తీసుకొచ్చినా జీరో అయిపోతుంది, ఇది తీసుకొచ్చినా జీరో అయిపోతుంది, అన్ని జీరో అయిపోతుంది. మిగతా ఏంటి, ఈ బ్రాకెట్లో ఉన్న ఫ్యాక్టర్ని జీరోగా ఈజీగా ఈక్వేట్ చేయొచ్చు మనం. అంటే సైన్ బీటా కాస్ ఎన్ బీటా ఇంటూ ఎన్ మైనస్ సైన్ ఎన్ బీటా ఇంటూ కాస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు 0. అబ్బా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ బీటా అని కింద తీసుకొస్తే టాన్ బీటా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సైన్ బీటా బై కాస్ బీటా అట్లా రావాలి అంటే మనం దాన్ని అవతల సైడ్ తీసుకుపోవాలి. సో అటువైపు తీసుకెళ్తే మనం అటువైపు తీసుకెళ్దాం, ఈ మొత్తం ఫ్యాక్టర్ని అటువైపు తీసుకెళ్దామండి. సైన్ ఎన్ బీటా అర్థమవుతుందా అండి మీకు నేను చేసేది? సో ఈ మొత్తం ఫ్యాక్టర్ని అటు తీసుకెళ్ళాను అంతే, ఏం చేయలేదు నేను. దాని తర్వాత దీన్ని తీసుకొస్తున్నాను ఎందుకంటే టాన్ టర్మ్స్లో నేను రాయాలనుకుంటున్నాను. సైన్ బీటా బై కాస్ బీటా టాన్స్ అంటూ రాశాను. సో ఇక్కడ మిగిలింది ఏంటి, ఈ ఫ్యాక్టర్ మిగిలింది. ఈ ఫ్యాక్టర్ని ఇటు తీసుకెళ్ళండి, ఎన్ మిగులుతుంది, మొత్తం ఎన్ మిగులుతుంది. సైన్ ఎన్ బీటా బై కాస్ ఎన్ బీటా. సింపుల్గా చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది దీన్ని. ఓకేనా? ఇది మొత్తం టాన్ బీటా అయిపోయింది, టాన్ బీటా అయిపోయింది, టాన్ బీటా అయిపోయింది ఇంటూ ఎన్. సో ఇది టాన్ ఎన్ బీటా అయిపోయింది, టాన్ ఎన్ బీటా అయిపోయింది. ఇది వచ్చేసిందండి ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఒక దగ్గర వచ్చేసింది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఇంటెన్సిటీ ఈక్వేషన్ రాయొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మనం ఇంటెన్సిటీ ఈక్వేషన్ రాసుకోవచ్చు. చలో వచ్చేసింది ఇక్కడ వరకు. కింద మొత్తం నేను ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం డెరివేషన్ చేసుకుంటూ వచ్చానా. సో మనకి మొత్తం నేను డిలీట్ ఇక్కడ ఎరేజ్ చేసేసుకొని మన ఇంటెన్సిటీ ఈక్వేషన్ రాస్తాను. ఓకేనా? మధ్య మధ్యలో ఒకసారి వీడియో తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మొత్తం రికార్డ్ చేసిన తర్వాత మొత్తం జీరో అయిపోతుంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి పిల్లలు. నేను ఇది కూడా ఎరేజ్ చేసేస్తున్నా. సో ఇది కూడా ఎరేజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే దీన్ని డివైడ్ బై 1 అనుకోండి దీన్ని. సో మనకి ఒకటి ఏం చేసుకుంటాం అంటే ఇట్లా ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే ఇది యాంగిల్ వచ్చేసి ఎన్ బీటా. సో ఇది ఆపోజిట్లో 1, టాన్ క్యాబ్ని ఆపోజిట్ బై బేస్ కదా, బేస్లో ఇది ఆపోజిట్లో ఇది వచ్చేస్తుంది టాన్. సో ఎన్ని ముందు తీసుకెళ్దామండి. ఎప్పుడు బీటా అని అంటే ఏదో లోపల ఫ్యాక్టర్ ఉన్నట్టు ఉంది అది. సో టాన్ బీటా 1 ఇటు వచ్చేస్తుంది. దీనికి ఇటు మనకి హైపోతున్నట్లో మనకి రెండింటి స్క్వేర్ వస్తుంది కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. 1 స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ టాన్ స్క్వేర్ బీటా. అచ్చా, ఇక్కడి నుంచి మనం సైన్ ఎన్ బీటా రాయొచ్చు. మన కాన్సెప్ట్ ఏంటంటే సైన్ ఎన్ బీటా రాయాలి. మన కాన్సెప్ట్ ఏం రాయాలండి, సైన్ ఎన్ బీటా రాయాలి. రాయండి ఇక్కడి నుంచి మనకి సైన్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏంటి ఆపోజిట్ బై హైపోతెనట్. ఆపోజిట్లో ఏముంది, ఎన్ టాన్ బీటా ఉంది, హైపోతెనట్ వచ్చేసి ఇది ఉంది. ఓకే, ఎదుటి భుజం బై కర్ణం. తెలుగు మీడియం వచ్చేసిందండి. సైన్ ఎన్ బీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 కదా, ఎన్ స్క్వేర్ టాన్ స్క్వేర్ బీటా. చూడండి వచ్చేసింది నాకు. ఓకేనా? సో ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని స్క్వేర్ చేయమంటున్నాడు, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా మనకి. స్క్వేర్ చేయండి ఇక్కడ. సైన్ స్క్వేర్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ స్క్వేర్ టాన్ స్క్వేర్ బీటా బై స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా మిగిలింది ఏంటి, టాన్ స్క్వేర్ బీటా మిగిలింది. ఇప్పుడు ఏమంటున్నాడు, దీన్ని డివైడ్ బై సైన్ బీటా చేయమంటున్నాడు. డివైడ్ బై సైన్ బీటా చేసే బదులు దీన్ని ఏం చేసుకున్నా అంటే సైన్ బై కాస్ అని రాసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్యాన్సిల్ అవుతుందేమో నా బాధ. సో క్యాన్సిల్ అవ్వడానికి ట్రై చేద్దాం దీనికి ఒకసారి. సైన్ స్క్వేర్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకుందాం అంటే సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా. ఓకే, బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా. ఈ కాస్ స్క్వేర్ బీటా క్యాన్సిల్ అవ్వాలంటే మనం ఇక్కడ ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే ఏమొస్తుంది ఇక్కడ మనకి చూడండి, ఎన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా. మొత్తానికి కాస్ స్క్వేర్ బీటా వేసాను.
వేయడం వల్ల ఏమవుతుంది, నాకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి ఇది కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా మిగిలిన దాన్ని ఈజీగా రాసుకోవచ్చు మనం. సో మిగతా మిగిలింది రాస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడి నుంచి రాసుకుంటూ వస్తున్నాను. సో నాకు వచ్చేసింది ఏంటి ఇక్కడ, సైన్ స్క్వేర్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో మిగతా మిగిలిన ఫ్యాక్టర్ ఏంటి నాకు, ఎన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా బై, నాలాగా మీరు పర్ఫెక్ట్గా అవ్వాలంటే చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి. నేను క్లాస్లో చెప్పి మళ్ళీ యూట్యూబ్కు వీడియో చేసేటప్పుడు కూడా ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకునే బోర్డు మీదకి వస్తున్నాం. సైన్ స్క్వేర్ బీటా, ఇప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయమంటున్నాడు, దీన్ని మొత్తాన్ని డివైడ్ సైన్ స్క్వేర్ బీటాతో డివైడ్ చేయమంటున్నాడు ఇక్కడ ఈ ఫ్యాక్టర్లో. ఓకేనా, సో ఇది కిందకి డివైడ్ చేస్తే కిందకి వచ్చేస్తుంది కదా సైన్ స్క్వేర్ బీటా అనేది. అచ్చా, ఈ సైన్ స్క్వేర్ బీటా ఈ సైన్ స్క్వేర్ బీటా మనకి క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఈజీ కదా. సో చాలా రెడ్యూస్ అయిపోయింది మనకి. సో సైన్ స్క్వేర్ ఎన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ బీటా ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా. అచ్చా, ఈ మనం కాస్ బీటాని ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ బీటా అంటే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 తెలుసు మనకి. మళ్ళీ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. రాసేదాన్ని మరి దీన్ని ఎరేజ్ చేసుకొని వస్తానా, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను కొంచెం ఎరేజ్ చేసుకుంటా అండి. ఓకేనా, సో తీసుకున్నారా స్క్రీన్ షాట్, నేను ఎరేజ్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నా దీన్ని. ఓకే, సో ఇక్కడ ఎరేజ్ చేసుకొని నేను, సో నా దగ్గర బోర్డు చిన్నదిగా ఉండడం వల్ల, ఎందుకంటే బోర్డు పెంచితే కెమెరా సైజ్ పెంచాలి, కానీ మన దగ్గర కెమెరా లేదు, ఫోన్తోనే రికార్డ్ అవుతుందండి. ఓకే, ఫోన్ అంత వ్యూ యాంగిల్ లేదు నా దగ్గర. కెమెరా నేను బోర్డు పెంచి చూశాను, కానీ వ్యూయింగ్ యాంగిల్ సరిగ్గా తక్కువ ఉంది నా దగ్గర. సో ఓకేనా, సో మరి ఈ సైన్ స్క్వేర్, మరి ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే కాస్ స్క్వేర్ బీటా అని సైన్ స్క్వేర్లో రాసుకుందామండి. ఓకేనా, సో సైన్ స్క్వేర్ ఎన్ బీటా ఇక్కడ నేను డివైడ్ చేశాను ఆల్రెడీ, ఇక్కడ రాయలేదు మనం. సైన్ స్క్వేర్ బీటా డివైడ్ చేశాను కదా ఆల్రెడీ. సో బై సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఎన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ బీటా అని ఏమని రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అని రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఎన్ సైన్ స్క్వేర్ బీటా. అంటే వీడి ఆశ ఏంటంటే ఈ సైన్ స్క్వేర్ బీటాని ఇక్కడి నుంచి కామన్ తీయొచ్చు కదా అంటున్నాడు వాడు. సో దానికోసం ఇదంతా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మనకు కావాల్సింది ఈ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా అనే వాల్యూ కావాలి. ఎందుకంటే మనం ఇంటెన్సిటీలో అదే ఫ్యాక్టర్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నాడు వాడు. సో వాడు శతవిధాలుగా మనకి అన్ని కామన్ తీయడానికి ఇది తీసుకొచ్చామనుకోండి. ఇప్పుడు సైన్ స్క్వేర్ బీటాని కామన్ తీసామనుకోండి. ఓకే, మిగతా మిగిలింది అంటే ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ నుంచి వచ్చేసి -1 ఉంది, -1 వచ్చేస్తుంది. అర్థమైందా మీకు? సో ఈ సైన్ స్క్వేర్ బీటాని ఇక్కడ రాశానండి, మైనస్ సైన్ స్క్వేర్ బీటా. ఈ 1 ఎట్లుందో అట్లా ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ బీటా, ఇక్కడ ఒక సైన్ స్క్వేర్ బీటా ఉంటుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ బీటా తీస్తే ఇక్కడ ఎన్ స్క్వేర్ మిగిలింది, ఇది ఇటు వచ్చింది అనుకోండి -1 అవుతుంది కదా, -1 వచ్చేస్తుంది ఇక్కడ. అంటే సైన్ స్క్వేర్ బీటా బయటకు రావడం వల్ల ఇక్కడ 1 మిగిలిపోతుంది, -1 మిగిలింది. సో ఈ విధంగా రాశాను. ఇది తీసుకెళ్ళి ఏం చేసామంటే ఇది ఫైనల్ ఈక్వేషన్, ఇది తీసుకెళ్ళి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అండి, ఇంటెన్సిటీ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది నాకు. ఇంటెన్సిటీ ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి, ఇంటెన్సిటీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వస్తున్నా. సో ఇంటెన్సిటీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నాకు కావాల్సింది ఏంటి, ఏ సైన్ ఆల్ఫా ఐ బై ఆల్ఫా సో స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ బీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఎన్ స్క్వేర్ బై సో 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ ఎన్ స్క్వేర్ -1. అసలు ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందంటే ప్లస్ రావాలి కదా, ఎందుకంటే ఈ ప్లస్ ఇక్కడ ఉంది కదా, ప్లస్ ఉంది కదా, అందుకని ప్లస్ రావాలి ఇక్కడ. కరెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, సో ఇది మనకి వచ్చేస్తుంది. సో వచ్చేసింది ఎందుకంటే ఈ మైనస్ సైన్ స్క్వేర్ బీటా అడిపోయింది కాబట్టి ఇది ఇటు జరుగుతుంది ఈ ఫ్యాక్టర్, అంటే ఇక్కడ ప్లస్ మిగులుతుంది కాబట్టి ప్లస్ పెట్టేసాము. సో ఇది ఒక ఈక్వేషన్ అండి. ఈ ఈక్వేషన్ మనకి ఫైనల్గా వచ్చినటువంటి ఇంటెన్సిటీ సెకండరీ మ్యాక్సిమా. అది మరి ఈ సెకండరీ మ్యాక్సిమా ప్రైమరీ మ్యాక్సిమా కన్నా ఎంత తక్కువ ఉంది అని తెలుసుకోవడానికి ఏం చేయాలి మనం అంటే, దీనిని మనకి ప్రైమరీ మ్యాక్సిమాతో డివైడ్ చేయాలి మనం. సో మనకి కావాల్సింది ఇప్పుడు ఇది మనం సెకండరీ మ్యాక్సిమా కదా, ఐ సెకండరీ మ్యాక్సిమా అనుకున్నా నేను. సో ఐ సెకండరీ సి అని పెట్టాను, ఐ ప్రైమరీ పిఐఎన్ పెట్టాను, ప్రైమరీ పిఐఎం అని పెట్టాను. ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. సెకండరీ వాల్యూ ఇది మొత్తం కదా, ఏ సైన్ ఆల్ఫా బై
ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ ఎన్ మైనస్ 1. ఓకే, బై ప్రైమరీ గురించి మాట్లాడి చెప్పండి. మీకు ప్రైమరీ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ప్రైమరీ ఎంత వస్తుంది చూడండి. సో ఎన్ ప్రైమరీ గురించి ఒకసారి నేను వీడియో చూసుకుంటాను. ప్రైమరీ గురించి మాట్లాడితే నేను ఎంత వస్తుందంటే నాకు, సో ఎన్ స్క్వేర్ ప్రైమరీ గురించి మాట్లాడితే, సో ఎన్ స్క్వేర్, సో ఇదే ఫ్యాక్టర్ నాకు వస్తుంది, ఎన్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ వస్తుంది ప్రైమరీలో. సో నాకు ఏం చేద్దాం, ఇది మొత్తం క్యాన్సిల్ చేసి పడేద్దామండి. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ రాసేస్తున్నా చూడండి. సో అయిపోయిందండి, డెరివేషన్ దగ్గరకు వచ్చేసింది. ఓకే, మిగిలింది ఇక్కడ రాస్తున్నాను. మిగిలింది నేను ఇక్కడ రాస్తే ఏమొస్తుంది నాకు, సో ఇది బ్లాక్ తీసుకుందాం. ఐఎస్సి ఇక్కడ తీసుకుంటాం. ఐఎస్సి బై ఐ సెకండరీ బై ఐ ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయిందండి. మిగిలింది ఇది కదా. సో ఇది ఎక్కడ వచ్చింది, ఇది 1 బై ఇది వస్తుంది, 1 బై ఇది మొత్తం పోయింది. మిగిలింది ఇది 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా మైనస్ ఎన్ మైనస్. అంటే మనకి వచ్చినటువంటి సెకండరీ ఇంటెన్సిటీ ప్రైమరీ ఇంటెన్సిటీని ఈ ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే అంత హైటే ఉంటుంది అట. ఇదండి మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషను సెకండరీది. ఈ సెకండరీది మనం కరెక్ట్ చెప్పాలంటే n-2 వస్తాయి మనకి. ఓకే, మొత్తం ఫస్ట్ n ప్రైమరీలు ఉంటే, మినిమాస్ మనకి n-1 ఉంటే, సెకండరీ మ్యాక్సిమాస్ వచ్చేసి n-2 ఉంటాయి. అంటే ఇంత ఇంటెన్సిటీ తగ్గుతుంది అని అన్నట్టు. ఓకే, అలా గ్రాఫ్ మనకు అబ్జర్వేషన్ ఎట్లేదు, గ్రాఫ్ అబ్జర్వేషన్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్రాఫ్ చూపిస్తాను నేను, అయిపోతుంది మీకు. సో నేను గ్రాఫ్ అబ్జర్వేషన్ ఎట్లయితే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా, గ్రాఫ్ అబ్జర్వేషన్ ఎట్లయితే ప్రైమరీ మనకి ఎట్లా వస్తుంది గ్రాఫ్, ఫస్ట్ది ఇట్లా వచ్చేస్తుందండి. ఫస్ట్ది ఇలా వస్తుంది మనకి, ఓకేనా. సో ఇలా వచ్చేస్తుంది. సో సెకండరీ మనకి మినిమం ఇంటెన్సిటీ వచ్చి, సపోజ్ మనం n=5 అని తీసుకుందాం అనుకోండి. ఓకే, సో 5 తీసుకుంటే దీనికి మినిమాస్ ఎన్ని రావాలి, మినిమాస్ వచ్చేసి n-1 అంటే 4 రావాలి. ఒకటి ఇది అంటే n-2 అంటే 3 రావాలి, n-2 అంటే 3 రావాలి. ఏది సెకండరీ మ్యాక్సిమం, ఇది సెకండరీ మ్యాక్సిమా. 1 2 3 వచ్చేసి మళ్ళీ మ్యాక్సిమం వచ్చేస్తుంది. 1 2 3 ఇది మినిమాస్ కదా, 1 2 3 4 మినిమాస్ వస్తాయి, ఒక మ్యాక్సిమం వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఇట్లా జనరల్గా వచ్చినటువంటి గ్రాఫ్. కానీ మనకి సెకండరీ మ్యాక్సిమం హైట్ కూడా తగ్గుతుంది కదా అండి, హైట్ కూడా ప్రైమరీ కన్నా తగ్గుతుంది మనకి, ప్రైమరీ కంటే ఇట్లా తగ్గుతుంది మనకి. ఓకేనా. సో ఇది సెంటర్ మ్యాక్సిమం, అది హైట్ చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత 1 2 3 వచ్చేస్తాయి. దాని తర్వాత మినిమాది సెకండరీ మ్యాక్సిమం హైట్ డ్రాస్టికల్ తగ్గుతుంది, ఎందుకంటే ఈ డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూతో. సో 1 2 3 దెన్ ఇది గ్రాఫ్. ఓకే, ప్రిన్సిపల్ మ్యాక్సిమం కంటే దీని హైట్ తగ్గుతుంది. ఇది మొత్తం ఒక సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్లో సెట్ అయిపోతుంది మనకి. ఇదండి గ్రాఫ్, అర్థమైపోయిందా. సో నేను మొత్తం కంక్లూజన్గా గ్రాఫ్ మొత్తం డెరివేషన్ చేసి చూపించాను. చాలా జాగ్రత్తగా చేయండి పిల్లలు. మనం ఏం నేర్చుకున్నామండి, ఫస్ట్ మనం అబ్జర్వేషన్ ఎట్లయితే ఫస్ట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా యొక్క కండిషన్ నేర్చుకున్నాము. దానికన్నా ముందర రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ యొక్క ఈక్వేషన్ రాశాను. సో ప్రిన్సిపల్ మ్యాక్సిమా, దాని తర్వాత దాని కండిషన్ ఏంటి, దాని ఈక్వేషన్ ఏంటి రాసాము. సెకండరీ మ్యాక్సిమా, సో దాని కండిషన్ ఏంటి, దాని ఈక్వేషన్ రాసాము. దానికన్నా ముందర మినిమా రాశాను. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఫైనల్గా మనం ఒక డయాగ్రామ్ వేసి దాన్ని కంక్లూడ్ చేసామండి. ఇది మన కంప్లీట్ డెరివేషను ఎన్ స్లిట్ యొక్క మనకి డెరివేషన్ అండి. మరి నెక్స్ట్ క్లాస్లో మనకు ఏమన్నా ఇంకా ఆప్టిక్స్లో పోలరైజేషన్ కానీ ఇంకేమన్నా కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేస్తానండి. సో మీరు చేయకపోయినా కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా పిల్లలు, థ్యాంక్ యూ.